అసోసియేషన్ తరఫున సర్వజని దుర్గా పూజ అందరికీ రాగానికి మేము కోరుకుంటున్నాం. 50 years మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ఏమంటారు, మీ హెల్ప్ తో మేము ఈ పూజ చేయగలుగుతాం. మీరు ఈ పూజకి మీరు తప్పకుండా రండి, వచ్చి మా దేవుడు మా దుర్గమ్మని వచ్చి చూడండి. మాకు ఇది అన్నది మాకు ఇది సెకండ్ దశమి. మాకు లాస్ట్ డే ఆ రోజు మేము మా దేవుడికి మేము వేసేస్తాం. దానివల్ల మీ హెల్త్ గురించి ఏం చేయలేకపోతున్నామో మీకు అందరూ తెలుగులో హెల్త్ తో మేము ఈ పూజ బాగా ఆనందంగా మేము చేసుకుంటున్నాము. 50 సంవత్సరాలు ఇది 50 సంవత్సరాలు మేము చాలా పాల్గొనండి. ఒక 12 గంటలు ఉన్నారండి ఇక్కడ. అన్ని అంటే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారు, ఎయిర్లైన్స్ జాబ్స్ ఉన్నారు, రైల్వేస్ జాబ్స్ ఉన్నారు, గోల్డ్ స్మిత్స్ ఉన్నారు, అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ విజయవాడ. మేము అందరూ ఇక్కడ కలిసినాక అంటే మేము కలకట్టకి వెళ్ళకుండా ఇక్కడే చేస్తాం. మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు వచ్చి తప్పకుండా మా పూజ నుంచి చూడాలండి. మా దేవుడిని మా దుర్గమ్మ నుంచి మీరు చూడాలి. మీరు అలాగే మీరు అక్కడికి వెళ్తా దుర్గమ్మ గుడికి, మాకు ఈ దుర్గమ్మ గుడి చూడండి. सबको हमारा बंगाली सरकार एसोसिएशन की तरफ से नमस्कार। और हम लोग यहाँ पे दुर्गा पूजा कर रहे हैं। तो हमारा ये साल को 50 साल हो गया हमारा दुर्गा पूजा करते हुए। तो हम जो तेलुगु वाला और मारवाड़ी और जितने सारे हमारा बंगाली एसोसिएशन के चाहने वाले हैं, सबको हम अंदर से नमस्कार कर रहा हूँ। और सभी माता जी का दर्शन करने के लिए हमारा जिम खानापान में जरूर आइए, माता रानी का दर्शन करने के लिए और माता रानी का आशीर्वाद लेने के लिए सभी आइए। और जो भी हमारा हेल्प के लिए हमें दिया हुआ है, सबके लिए हमारा बहुत हृदय से प्रार्थना करता हूँ। माता रानी सबको खुशियाँ दे और जो भी हमारा दुख है माता रानी सबके हमारे लिए यही हमारा प्रार्थना रहेंगे। और सभी से हमारा विनम्र अनुरोध है, सभी आके माता रानी का दर्शन करने के लिए एक बार जरूर आइए। थैंक यू, धन्यवाद, जय हिंद, जय भारत। నమస్కారం అండి, నా పేరు మృణ్మయ్ పంజాబ్. మేము ఇక్కడ బెంగాలీ స్వర్ణకార్ అసోసియేషన్ నుంచి తరపున మేము ఉన్నాము. ఇక్కడ మా సీనియర్స్ అందరూ ఎంతకి ముందు 50 సంవత్సరం ముందు ఈ పూజ స్టార్ట్ చేశారు. మేము కూడా ఇప్పుడు దీనిలో 30 సంవత్సరం అయింది. మేము అందరూ ప్రతి సంవత్సరం కలకత్తాలో అలాగే చేస్తారు, అదే ప్యాటర్న్ లో ఇక్కడ పూజ చేస్తాము. ఇదే పూజ చూడడానికి యాక్చువల్గా అయితే చాలా మంది వస్తూ ఉంటారు. మీరు కూడా రండి. ఈ పూజలో యాక్చువల్లీ మనమే కాదు, ఇక్కడ లోకల్ చాలా మంది మాకు హెల్ప్ చేస్తారు. అందరికి మాకు మా తరపున చాలా చాలా నమస్కారం పెడుతున్నాను, కోరుతున్నాము. మీరు అందరూ రండి, మా దేవుడిని వచ్చి దండం పెట్టేయాలండి, ఆశీర్వాదం తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది కందుకూరి కళ్యాణ మండపంలో చేస్తున్నాము. ఇందులో శ్రీనివాస్ గారు అని ఇందులో ఉన్నారు, చాలా హెల్ప్ చేస్తారు మాకు. అలాగే కోరుతున్నాము, మీరు ఇంకో మీ హెల్ప్ కావాలి మాకు. ఇంకో ఇది 50 సంవత్సరం కాబట్టి ఇంకో 100 సంవత్సరం చేయాలి అని మా కోరిక ఉంది. అలాగే చాలా చాలా థ్యాంక్స్, చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఈ పూజలో యాక్చువల్గా అయితే మేము షష్ఠి నుంచి మేము స్టార్ట్ చేస్తాము. మా దానిలో నుంచి ఈరోజు మహాసప్తమి, రేపు వచ్చేటప్పటికి రేపు మహాష్టమి పూజ పొద్దున 10ంటికి స్టార్ట్ అయింది. అష్టమి పూజ అయిన తర్వాత మళ్ళీ సంధి పూజ అయింది. సంధి పూజ 1:30 నుంచి స్టార్ట్ అయింది, అది కూడా మళ్ళీ 2:30 వరకు అయింది. మళ్ళీ సాయంత్రం ఆరతి ఉంది. దాని తర్వాత కల్చర్ ప్రోగ్రామ్ ఉంది. అలాగే ఎల్లుండి కూడా కల్చర్ ప్రోగ్రామ్ ఉంది. ఇంకా దశమి రోజు మనం పూజ చేసిన తర్వాత సాయంత్రం మనం దేవుడిని కృష్ణా నదిలో నిమజ్జనం చేస్తాము. ఊరేగింపు చేస్తాం. ఇంకా